Welcome to SR Channel. స్వాగతం సుస్వాగతం. ఇది మన వరుణ్ గాడి ఇల్లు. పాపం పెళ్ళయి నెల రోజులయ్యింది. లైఫ్ సెట్ అవుతుందనుకున్నాడు, కానీ అప్సెట్ అయ్యింది. రండి చూద్దాం. ఇంట్లో పువ్వయ్య గారు, వారి భార్య లలితమ్మ, కొడుకు వరుణు, ఇంకా కొత్తగా పెళ్ళై వచ్చిన కోడలు సీత అందరూ హ్యాపీగా ఉంటారు. కానీ ఈ మధ్య కిచెన్ నుండి వచ్చే వాసనలు తప్ప. లలిత, ఇంట్లో ఎవరో విమ్ సబ్బుని వేడి నీళ్లలో కాచినట్టు వాసన వస్తుంది. ఏంటి సంగతి? ఆగండండి, మీ కొడలు గారేదో స్పెషల్ చేస్తున్నారంట. కిచెన్ లోకి వెళ్తే డోంట్ డిస్టర్బ్ అత్తమ్మా, క్రియేటివిటీ మిస్ అవుతుందని డోర్ వేసేసింది. రిఫ్రెష్మెంట్ టైం. మామగారు మీకు రస్మలై చాయ్ లాటే. వరుణ్ నీకు ప్రోటీన్ బాయిల్డ్ ఎగ్ కాఫీ. ఎగ్ కాఫీయా? సీత, కాఫీలో పాలు పోస్తారు, గుడ్డెవరు కొడతారు? ఇది తాగితే నేను కొక్కరోకో అని అరవాల్సి వస్తుందా? సీత, ఇక్కడ రా. అసలేం జరుగుతోంది? నువ్వు మంచి కుక్కు అని నాకు తెలుసు. పెళ్ళైన కొత్తలో ఎంత బాగా వండేవే. మరి ఈ మధ్య ఈ గులాబ్ జామున్ బిర్యానీ, ఐస్ క్రీమ్, సమోసా ఏంటి? అమ్మ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వరుణ్ మీకు అర్థం కాదులేండి, నేనేదో ట్రై చేస్తున్నా. ఇది జస్ట్ వంటలు కాదు, ఎమోషన్. ఎమోషనా? లూజ్ మోషన్ లా ఉంది పరిస్థితి ఇక్కడ. మావయ్య పాపం మొహమాటంతా తింటున్నారు. ప్లీజ్ ఆపు సీత. రేపు మావయ్య బర్త్డే కదా, స్పెషల్ గా కోలా కేక్ చేస్తున్నా. అది ఫైనల్. దాంతో మ్యాటర్ క్లియర్ అయిపోతుంది. ఇలా పువ్వయ్య గారి బర్త్డే వచ్చింది. ఇల్లంతా డెకరేషన్. కానీ టేబుల్ మీద సీత చేసిన థమ్స్ అప్ కేక్ చూసి అందరూ భయంగా ఉన్నారు. కేక్ కట్ చేయండి. సీత ఎంతో కష్టపడి చేసింది. టాబ్లెట్ వేసుకున్నారా ముందే? అమ్మా సీత, ఈ కేక్ నల్లగా ఉంది. ఇది కేకా లేక నన్ను పైకి పంపించే ఫేకా? సరే, నీ ప్రేమ కోసం కట్ చేస్తున్నా. ఆగండి మామయ్య, కేక్ కట్ చేసే ముందు నేను మీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలి. ఆమె ఒక పాత ఉపయోగించని డైరీని తీస్తుంది. ఇది నన్న పాత డైరీ కదా, ఎప్పుడో కాలేజ్ డేస్ లో రాసుకున్నది. ఇది నీకెక్కడ దొరికింది సీత? సీత, ఇది నేను ఎప్పుడో సరదాగా రాసుకున్నా. మామయ్య, ఈ డైరీలో పేజ్ నంబర్ 40 చూడండి. మీరు 25 years ఏజ్ లో ఉన్నప్పుడు నా క్రేజీ ఫుడ్ విష్ లిస్ట్ అని రాసుకున్నారు. చాక్లెట్ దోస, కోలా కేక్, చీజ్ కాఫీ అన్ని మీరు ట్రై చేయాలని అనుకున్న ఐటమ్స్. ఓహో, అందుకే తల్లి ఇన్ని రోజులు మాకీ నరకం చూపించావు. నీ మనసు ఎంత గొప్పది. ఒక్క నిమిషం, డైరీలో లాస్ట్ పేజ్ చూడలేదు కదా? లాస్ట్ పేజా? నేను చూడలేదు మావయ్య. ఏజ్ 60 వచ్చాక, నా కొడుకు మ్యారేజ్ అయ్యాక, నా కొడలుతో కలిసి క్రేజీ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చెయ్యాలి. మావయ్య, స్టార్టప్పా? పువ్వయ్య క్రేజీ బైట్స్. నెక్స్ట్ ఎపిసోడ్ లో గులాబ్ జామున్ పిజ్జా లాంచ్ చేస్తున్నాం. రెడీగా ఉండండి.